ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డాక్టర్ మామిడి కృష్ణ గారికి సినిమా చూపించడం జరిగింది. అండ్ ఆయనకు సినిమా బాగా నచ్చి లెజెండరీ రైటర్ సాయిమాధవ్ బుర్రా గారి దగ్గరికి పంపించడం అండ్ అక్కడ నుంచి థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. విజేంద్ర ప్రసాద్ గారిని కలవడం, ఆయన ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం. అక్కడ నుంచి ఆయన దిల్ రాజు గారి దగ్గర పంపించడం, కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి రిఫర్ చేయడం. టీజర్ లాంచ్ జరిగింది అండ్ ఆ టీజర్ లాంచ్కి అఖండ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి గారు, రజాకా డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు, ఇలా చాలామంది టీజర్ని సినిమాని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎప్పుడో ఒకసారి చెప్పాను, ఒక ఆనంద్, ఒక అర్జున్ రెడ్డి ఒక సంచలనం సృష్టిస్తాయి కదా, అలాంటి సినిమా ఇది కూడా అవుద్దని అనుకుంటున్నాను. ఆ సీక్వెన్స్ చూసిన తర్వాత నాకు అసలు కాసేపు డిస్టర్బ్ ఉండిపోయా, అక్కడ అట్లే కూర్చునిపోయా. అందరూ కొత్త ముఖాలు కనిపించారు కాబట్టి అది ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా అది వాళ్ళ సినిమా అవుతుంది, అది ఇండియన్ సినిమా అవుతుంది. 100% టాప్ 10లో నువ్వు వెళ్ళబోతున్నావు అనేది నా నమ్మకం, అనేది నా కోరిక. అమ్మ లాలిపాట లాగా ఉండాలి సినిమా, లేదంటే పీపుల్ అటెన్షన్లో నుండి డిస్టర్బ్ అన్న చేయాలండి. ఈ టీజర్ చూసాక నేను డిస్టర్బ్ అయ్యండి. ఆల్మోస్ట్ 3 days నుంచి నేను డిస్టర్బ్లో ఉన్నా. ఒక యాక్షన్ హీరో రావాలి, నా కలని మా కలని నిజం చేసింది చంద్రశేఖర్ రాథోడ్. ఈ కాలంలో ఇప్పట్లో ఇప్పుడున్న సినిమాలలో యాక్షన్ సీక్వెన్సెస్లో ఇట్ ఈస్ గోయింగ్ టు తనదైన ముద్రని మాత్రం ఖచ్చితంగా వేస్తుందని కరాఖండిగా చెప్తున్నా. బుర్రా సాయిమాధవ్ గారి చేతి మీదుగా థియేట్రికల్ పోస్టర్ లాంచ్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి కళ్యాణ్ కృష్ణ గారు డైరెక్టర్ గారు అండ్ ఆకాష్ జగన్నాథ్ గారు, కేవి గుహన్ సినిమాటోగ్రాఫర్ గారు వచ్చి సినిమాని బ్లెస్ చేయడం. వీడియోస్ కానీ ఆ ఫైట్ ఇందాక చూసినప్పుడైతే బ్రో ప్లీజ్ కమ్ హియర్, we need people like you in this industry. I really mean it, and you're amazing talent. I wish all the very best, and మీరు ఇంకా చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళాలి. I heard you directed also, and I want you to direct me one day. Amazing talent you are. Chandrasekhar, you should come here. I would like to give a hug. Okay. He has really done a fantastic thing. One craft చేయడమే కష్టం. ఇందులో ఉంది యాక్ట్ చేసినప్పుడు చాలా నెసెసిటీస్ ఉంటాయి. దాంతోపాటు ఆయన డైరెక్ట్ చేసి అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ పెయిన్ఫుల్ జాబ్ డైరెక్షన్. అన్ని టెన్షన్స్ తల మీద పడతాయి, అది అన్నీ దాటి ఒక క్రియేటివ్గా ఇప్పుడు నేను చూసిన వరకు ఎక్కడ కూడా இந்த ఫిలింలో ఒక న్యూనెస్ అంటే ఏదో కొత్త వాళ్ళు చేసినట్టు లేదు, వెరీ ఎక్స్పీరియన్స్డ్గా కనపడుతుంది. ఐ నో యాజ్ అ టెక్నీషియన్ ఐ నో హౌ మచ్ యుడ్ హ్యావ్ సపోర్ట్ టు బ్రింగ్ దట్ క్వాలిటీ. సో వెల్కమ్, ఇలాంటి పీపుల్ రావాలి, ఇంత ఫిలిం హిట్ అవ్వాలి. రిలీజ్ రోజు ఆకాష్ జగన్నాథ్ గారు థియేటర్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం. ఈరోజు రిలీజ్ అవుతుంది మా మూవీ గ్యాంగ్స్టర్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఫిలిం ఇది, అస్సలు కాంప్రమైజ్ కాలేదు. దేంట్లో ఫైట్స్ అయినా హీరో గారి పర్ఫార్మెన్స్ మాత్రం నాకైతే ఇంకో విజయ్ దేవరకొండ అందించింది. చంద్రశేఖర్ రాథోడ్ పేరు గుర్తు పెట్టుకున్నానా, నెక్స్ట్ ఏలేది అన్నానే. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని, అసలు యాక్షన్ సీక్వెన్స్ ఏంటన్నా మరీ ఇంత వైలెంట్ ఉన్నారు. ఫిల్మ్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు ఇండస్ట్రీలో అసలు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. అలాంటిది పర్టికులర్గా ఈ గ్యాంగ్స్టర్ ఫిల్మ్కి ఇండస్ట్రీ ఉన్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసిన విధానం నేను ఎప్పటికీ మర్చిపోను. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.